హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ చూస్తున్నారు కదండి. అంటే చాలా రోజులు అవుతుంది అసలు వీడియోలు చేయగా. సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతారు. అంటే ఎప్పుడు మనము అంటే ఏదో ఒకటి అనుకుంటాము, బట్ ఏది అంటే అనుకున్నది జరగకపోతే చాలా అంటే చాలా ఫీల్ అవుతాం కదండి. అలానే అనిపిస్తుంది. అంటే ఛానల్ మోనిటైజేషన్ కూడా ఆగిపోయింది కదా, అందుకే అసలు వీడియోలు చేయాలనిపిస్తలేదు. కానీ చాలా రోజుల తర్వాత ఈ రెసిపీ మాత్రం చేస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీ వేలో చేసుకోవచ్చండి. అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కాస్తంత వెరైటీగా ఇలా ఎగ్ కర్రీ చేసి పెట్టండి. అంటే ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు. ముందుగా ఒక 4 ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోండి. చూసారు కదండి. అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి ఎగ్స్ తీసుకోండి. ఇలా మొత్తం ముక్కలుగా కట్ చేసుకొని పెనం పెట్టుకొని కాస్తంత ఆయిల్ పోసుకొని, ఆయిల్ మరీ హీట్ కాకముందే లైట్గా హీట్ కాగానే ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అంటే 2 సైడ్స్ ఫ్రై చేసుకోండి. మీరు ఇందులో ఒకటి గమనించారండి, అంటే నేను అందులో ఎగ్స్ వేస్తూ ఉండగా నాదొకటి వేలు కాలుతుంది. అంటే మీరు కనుక చూస్తే గెస్ చేసి చెప్పండి, అంటే ఎన్నో దెయ్యంగా కాలిందో అని. చూసారు కదండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై కాగానే ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. చాలా సింపుల్ అండి, ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకేలానే ఇంట్లో వాళ్ళు అంటారు కదండి, అప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇలా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని అదే ఆయిల్లో ఇంకాస్తంత ఆయిల్ వేసుకొని, చూసారు కదా, ఇలాచి, ఒక బిర్యానీ ఆకు, లవంగ, దాల్చిన చెక్క ఇవన్నీ పోపుకి వేసుకొని అవి కాస్తంత ఫ్రై కాగానే నేను ముందుగానే ఇక్కడ పెద్ద సైజు ఒక 3 ఆనియన్స్ లైట్, అంటే మీ ఇష్టం, టమాటా ఇందులో వేస్తే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా పోపుకు ఇలా వేసుకోండి. అవి కాస్తంత ఫ్రై కాగానే మనం ముందుగానే కట్ చేసి ఉంచుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా దీంట్లో వేసి ఒకసారి కలుపుకోండి. చాలా ఈజీ అండి, చాలా సింపుల్ ప్రాసెస్. చూసారు కదా. ఇందులో మనం మసాలా వేసాం కాబట్టి, అంటే ఎప్పుడైనా పచ్చిమిర్చి డైరెక్ట్ ఆయిల్లో వేసేటప్పుడు మాత్రం కాస్తంత కేర్ఫుల్గా వేసుకోండి. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ 2 అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసుకొని కలుపుకొని, అలాగే తగినంత సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేయండి. అంటే మీ ఇష్టం, సాల్ట్ ఇప్పుడైనా వేసుకోవచ్చు, లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వేస్తే కనుక ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై అయిపోద్దండి. అలాగే తగినంత పసుపు ఇలా వేసుకొని ఒకసారి అడగంటకుండా, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అడగంటకుండా మళ్ళీ ఒకసారి కలుపుకోండి. చూసారు కదండి. దీంట్లోనే మనము ఒక చిన్న టమాటా వేస్తున్నానండి. అంటే మీ ఇష్టం, వేస్తే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేయండి. ఇలా అయిన తర్వాత దీంట్లో మనకు టేస్ట్కి తగ్గట్టు కారం కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. అంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే దాన్ని బట్టి మనము అంటే స్పైసీ ఎంత వేసుకోవాలో దాన్ని తెలుస్తుంది కదండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా చిన్న గ్లాస్ నిండా వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని, దీంట్లోనే చూసారు కదా, ఇలా మొత్తం మగ్గిన తర్వాత కాస్తంత కుడుక పొడి, దీంతోపాటు కాస్తంత ధనియాల పొడి, కొంచెమంత గరం మసాలా కూడా దీంట్లో వేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా అయిపోద్ది. కర్రీ మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేశారంటే పిల్లలు, ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అంటే ఒక ముద్ద ఎక్కువ తింటారు. ఇవాళ ఏం చేసింది వెరైటీ కానీ. అంటే చాలామంది అంటుంటారు, ఏ సింపులే కదా, ఇదే కదా ఎగ్ కర్రీ కదా, ఇలా ఎందుకు అలా ఎందుకంటే, అంటే అలా చేసింది వేరే ఉంటుంది, ఇలా చేసింది వేరే ఉంటుంది కదండి. చాలా సింపుల్గా మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా దీంట్లో వేసుకోండి. ఇలా వేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. నా ప్రాసెస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతోపాటు ఒక చిన్న కామెంట్ చేయండి. అసలు వ్యూస్ రాకపోవడానికి కారణం ఇదే కదండి. లాస్ట్లో ఇలా మూత తీసుకొని లాస్ట్లో కాస్తంత కొత్తిమీర వేసుకొని దింపేసుకొని వేడి వేడి రైస్లో తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే చపాతీలో కూడా ఈ కర్రీ టేస్ట్ అదిరిపోద్ది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ అండి, చిన్న కామెంట్, చిన్న లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.